బంపర్ మెజార్టీతో గెలిచింది. మహావికాస్ అఘాడియా దరిదాపుల్లో కూడా లేదు. దీంతో బీజేపీ సారథ్యంలో ఉన్న మహాయుతి మరోసారి అధికార పగ్గాలను చేపట్టబోతోంది. అయితే ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. కౌన్ బనేగా మహారాష్ట్ర సీఎం? మహాయుతి నుంచి 3 కీలక నేతలు బరిలో ఉండడంతో సీఎం పీఠం ఎవరిని వరిస్తుందా అన్న ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది. మహారాష్ట్రలో సీఎం ఎన్నికపై చర్చలు జరుగుతున్నాయి. షిండే ముఖ్యమంత్రిగానే అసెంబ్లీ ఎన్నికలు వెళ్తున్నామని బీజేపీ అధిష్టానం ముందుగానే ప్రకటించింది. అయితే ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది. దేవేంద్ర ఫడ్నవీస్కు అసెంబ్లీ ఎన్నికల ప్రచార కీలక బాధ్యతలను బీజేపీ అప్పగించింది. అందుకు తగ్గట్టే ఆయన సమర్థవంతంగా పార్టీని విజయ పథంలో నిలబెట్టారు. దీంతో ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం ఎవరిని వరించనుందనే అంశంపైనే ప్రధానంగా అందరి దృష్టి ఉంది. మహారాష్ట్రలో బీజేపీ 132 స్థానాలను కైవసం చేసుకుంది. శివసేన షిండే పార్టీ 57 సీట్లతో రెండో స్థానంలో, 41 సీట్లతో ఎన్సీపీ మూడో స్థానంలో ఉంది. మహాయుతి దూకుడు ముందు మహావికాస అఘాడియా వెలవెలబోయింది. ప్రతిపక్ష హోదా కోసం అఘాడియాలో ఓ కూటమికి రాలేదు. మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించడంతో సీఎం అంశం కీలకంగా మారింది. గతంలో ఏక్నాథ్ షిండే సీఎంగా ఉండగా ఇప్పుడు బీజేపీ పెద్దన్న పాత్ర పోషించాల్సి ఉంది. ఈ క్రమంలో షిండేను కొనసాగిస్తారా లేక బీజేపీ సీఎం పీఠాన్ని తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏక్నాథ్ షిండే, ఫడ్నవీస్ మధ్యే ప్రధాన పోటీ ఉన్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది. ఈసారి ఫడ్నవీస్కే సీఎం పీఠం దక్కనుందనే అభిప్రాయం మెజార్టీ బీజేపీ నేతల్లో ఉంది. దీనిపై కమలం పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.